ఎన్నికలకు ముందు వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీలో చేరగా మరికొంతమంది పక్కచూపులు చూస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన పలువురు బీజేపీ నేతలను కలిశారు. విజయవాడలో జరుగుతున్న కోర్ కమిటీ సమావేశం జరిగే హోటల్కు వెళ్లారు. అక్కడే పలువురు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రాజ్నాథ్ సింగ్ ను కలిసేందుకు అక్కడికి వెళ్లినట్లు ప్రకటించారు. త్వరలోనే బీజేపీలో చేరబోతున్నానని వెల్లడించారు కాపు రామచంద్రారెడ్డి. ఎప్పుడు జాయిన్ అయ్యేది తర్వాత తెలియజేస్తానని అన్నారు. తాను వైసీపీని పూర్తిగా వదిలేశానని, ఆ పార్టీతో తనకు సంబంధం లేదని అన్నారు. ఈరోజు మంగళవారము కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేను కుటుంబ సమేతంగా వెళ్ళాను. మన గౌరవనీయులు రక్షణ శాఖ మంత్రి గారు ఉన్నారని తెలిస్తే వచ్చి ఆయన్ని పలకరించాను. నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాము. కలిసి టీ తాగినాము. ఇప్పటికి అంతే. ముందు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మీకు ముందుగా చెప్తాము. అది కూడా మీకు తెలియకుండా ఏం చేయడానికి సాధ్యం ఉంది? మేము పబ్లిక్ లైఫ్లో ఉండేటోళ్ళము. అడుగడుగు మీకు తెలుస్తుంటుంది. ఇప్పటికైతే ఆయన కలిసాము. మర్యాదపూర్వకంగా ఆయన వీపు తట్టి ఆశీర్వదించారు. ఇప్పటికీ ఏ నిర్ణయము తీసుకోలేదు, ఏ ఆలోచన లేదు. ఆ ఆలోచన వచ్చినప్పుడు మీకు చెప్తాను, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మీకు చెప్తాను. చూడండి, ఆవేశాలు ఉన్నప్పుడు నేను మనిషినే. ఆవేశంలో కొన్ని మాట్లాడతాము. అక్కడికి ఆగింది అది. ఇప్పటికైతే రాజకీయ భవిష్యత్తు ఈ రోజుకైతే ఏదీ నిర్ణయం తీసుకోలేదు. కానీ నేను ఏ పరిస్థితుల్లో వైసీపీకి వచ్చినానో మీ అందరికీ తెలుసు. నా పదవి కోసం రాలేదు వైసీపీకి. పార్టీ పుట్టక ముందే నేను ఎమ్మెల్యేగా ఉండినే వచ్చి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ గెలిచిన ఆ రోజులలో. ఇంట్లో ఉండడానికి కాదు కదా. పొద్దున్న లేచి 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో ఉన్న వాళ్ళకి వారం రోజులు ప్రజల్లో లేకపోతే పిచ్చెక్కిపోతుంది మనుషులకి. కాబట్టి రాజకీయాలు అయితే తప్పకుండా ఉంటాం. నాకు ఆ విషయాలు తెలియదండి. వైసీపీతో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యాము ప్రస్తుతానికి. అక్కడ నుంచి సమాచారం అయితే ఏమీ లేదు మాకు. మీరు తెలియనిది ఏముంటుంది? మీ రిపోర్టర్స్ ఉంటారు అన్ని చోట కూడా. మీ రిపోర్టర్స్ ద్వారా మీకు అంత సమాచారం కూడా ఉంటుంది. నేను చెప్పాల్సిన రిపోర్ట్స్ మీకు ఏముంటుంది? ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఎక్కడ పరిస్థితులని మీకు తెలిసినవే కదండి సార్. నన్ను ఎందుకు అడుగుతారు? ఫైనల్గా మీ భవిష్యత్ కార్యాచరణ ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి, షెడ్యూల్ రాబోతుంది. సీనియర్ నాయకులుగా మీరు ఏమనుకుంటున్నారు? రాజకీయాల్లో అయితే తప్పకుండా ఉంటాను, అంత చెప్పగలుగుతాను అంతే. ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను సార్. యాక్చువల్గా నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడితే నాకు పడకనో లేదా కోపంతోనో మాట్లాడేట్టుగా ఉంటుంది. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాజకీయాల్లో ఆ తర్వాత స్ట్రాటజీని మీతో పంచుకుంటాను.